హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈ వీడియోలో మీకు డిజైన్ గీసుకోకుండా స్ప్రింగ్తో ఒక ఫ్లవర్ అయితే కుట్టి చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మన స్ప్రింగ్ వచ్చి నేను కాటన్ దారం తీసుకున్నా, సింగిల్ దారము. నీడిల్ వచ్చి 14 నెంబర్ నీడిల్ కన్నా మనకి స్ప్రింగ్ వర్క్ చేసే నీడిల్ ఉంటుంది, ఐరన్ నీడిల్, అది తీసుకోండి. ఓకేనా? ఇలాగ ఫస్ట్ స్ప్రింగ్ ఇలా కుట్టేసుకొని దీనిపైన క్రాస్గా నేను కుడుతున్నాను. చూడండి, 2 వేస్తే సరిపోతుందన్నమాట. చూడండి, ఒక పెటల్కి వచ్చి నేను ఫస్ట్ ఒక స్ప్రింగ్ కుట్టాను, దానిపైన క్రాస్గా 2 స్ప్రింగ్స్ కుడుతున్నా. సమానంగా కట్ చేసుకోండి. ఓకేనా? ఇలాగా మనకి స్ప్రింగ్ వర్క్ ఇది చాలా ఈజీగా ఉంటుంది. మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి ఇలా నేర్చుకోండి. ఇలాగైతే మీకు స్ప్రింగ్ కుట్టడం అనేది బాగా వస్తుందన్నమాట. చూడండి, జస్ట్ మధ్యలో ఒక స్ప్రింగ్ పెట్టి దానిపైన 2 స్ప్రింగ్స్ కుడుతున్నాను అనమాట. ఇది మనకి ఒక షేప్ అయితే వచ్చింది కదా, ఫ్లవర్ షేప్ అయితే వచ్చింది కదా. దీని చుట్టూ మళ్ళీ మనం స్ప్రింగే కుట్టుకుందాము. నేను కొంచెం సన్నంగా ఉన్న స్ప్రింగ్ తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ అది కుట్టడం కుదరకపోతే, సన్నంగా ఉన్నది ఏంటంటే కుట్టడానికి కుదరదనమాట. మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి ట్రై చేయండి, వస్తుంది. ఒకవేళ లేదు, ఆ స్ప్రింగ్ లేదు అనుకుంటే లావ్ స్ప్రింగ్తో కుట్టండి. మధ్యలో కూడా లావ్ స్ప్రింగ్తో కుట్టచ్చు మీరు కావాలంటే. మీ దగ్గర ఏ స్ప్రింగ్ ఉంటే ఆ స్ప్రింగ్తో ఇలాగైతే ట్రై చేయండి ఒకసారి. ఓకేనా? ఇలాగ చుట్టూ మనం ఫస్ట్ కుట్టాం కదా, దాని చుట్టూ నేను స్ప్రింగ్ వర్క్ అయితే చేస్తున్నాను. మళ్ళీ కంటిన్యూ స్ప్రింగ్ అని నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ పెట్టాను, అవి చూడండి. ఇలా మన స్ప్రింగ్ అనేది లాంగ్గా తీసుకొని ఇలా మధ్యలో గొలుసులు వేసుకుంటూ కుట్టుకుంటూ రావాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా చూడండి, 1కి 2 సార్లు చూడండి, మీకు ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి. ఒకసారి చూసిన తర్వాత 2 టైమ్స్ చూసిన తర్వాత అప్పుడైతే మీరైతే ట్రై చేయండి. ఓకేనా? ఇలా కంటిన్యూగా మనము ఒక లాంగ్ స్ప్రింగ్ తీసుకొని మధ్యలో గొలుసులు వేసుకుంటూ రావాలి. అది చూపించడం కుదరదు, మధ్యలో వేసుకొస్తాం కదా. అది ఒకవేళ మీకు ఆ గొలుసు చూపించాలంటే స్ప్రింగ్ అయితే సాగిపోతుంది అనమాట. అందుకని కొంచెం స్లోగా ట్రై చేసి నేర్చుకోండి. ఓకేనా? మనకి స్ప్రింగ్ వర్క్ అయితే ఈజీగా ఇలాగైతే నేర్చుకోవచ్చు. ఫ్లవర్స్ లాంటిలో కుట్టాలంటే ఫ్లవర్ షేప్ అనేది రాదు కదా, ఇలా సింపుల్గా ఉంటుందని నేను ఇలాగైతే చెప్తున్నాను. ఓకేనా? చూసి నేర్చుకోండి. నీడిల్ వచ్చి మ్యాక్సిమం స్ప్రింగ్ కుట్టే నీడిల్ అని అడిగితే మగ్గం షాప్లో ఇస్తారు, అది తెచ్చుకొని అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనకి సన్నంగా ఉన్న స్ప్రింగ్ అనేది మనకి ఈ నీడిల్లోకి అయితే ఎక్కుతుంది. 14 నెంబర్ నీడిల్లోకి ఏంటంటే కొంచెం లావుగా ఉంటుంది కదా నీడిల్ అనేది, చిన్న ముక్కే ఎక్కుతుందన్నమాట, బాగా పొడుగ్గా అయితే ఎక్కదు. ఓకేనా? మీకు అది 14 నెంబర్ నీడిల్తో కూడా కుట్టచ్చు. మీకు అదే నీడిల్ ఉంటే మీ దగ్గర, దాంతోనే మీరు వర్క్ అయితే ట్రై చేయండి, ఫ్లవర్ అయితే. ఓకేనా? ఇలా ఫ్లవర్ ఏంటంటే ఈజీగా ఉంటుంది మీకు కుట్టడానికి. అదే లీఫ్లో కానీ ఫ్లవర్లో కానీ కుట్టడానికి ఏంటంటే మీకు స్ప్రింగ్ కుట్టినప్పుడు కొంచెం పైకి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది అనుకో, మీకు కరెక్ట్గా డిజైన్ ఏం గీసుకోరు, ఫస్ట్ ఒక స్ప్రింగ్ కుట్టేసేసారు, దానిపైన 2 స్ప్రింగ్స్, ఈజీగా అయిపోతుంది అనమాట. మీకు ఏదైనా బ్లౌజ్ మీద కూడా చేసుకోవచ్చు. అబ్బా, చాలా బాగుంటుంది. చూడండి, బాగుంది కదా ఫ్లవర్ వచ్చి. మధ్యలో కుందన్ పెట్టుకుంటే కంప్లీట్ అయిపోతుంది. లేదు ఇంకా హెవీగా కావాలంటే ఇంకా హెవీగా కూడా చేసుకోవచ్చు. నేను చూపిస్తున్న చూడండి, ఒక చిప్పు 2 బీడ్స్ తీసుకొని ఆ మధ్యలో ఆ 2 పెటల్స్ మధ్యలో నేను మళ్ళీ ఇట్లా వేస్తున్నాను అనమాట. మీకు సింపుల్గా కావాలంటే ఫస్ట్ చూపించాను చూసారా, అలా ఉంచేసుకొని మధ్యలో కుందన్ పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదనుకుంటే మధ్యలో స్ప్రింగ్ కూడా కుట్టచ్చు. లేదనుకుంటే ఈ మధ్యలో ఏంటంటే కొంచెం ఫ్లవర్ని హైలైట్ చేయడానికి ఇలా చిప్పు బీడ్స్తో కూడా మనం కుట్టుకోవచ్చు అనమాట. వర్క్ వస్తే ఎలాగైనా మనం ట్రై చేసి, ఎలాగైనా మనం కొత్తగా ట్రై చేసి క్రియేటివిటీతో మనం ఏదైనా వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్లవర్ వచ్చి స్ప్రింగ్తో ఇలాగే ఉంచితే సింపుల్గా బాగుంది కదా, కానీ మనం ఇంకా బాగా ఇట్లాగే పూసలు చిప్స్తో కుడితే ఇంకా బాగుంటుంది. మధ్యలో థ్రెడ్ వర్క్ ఇట్లా కూడా చేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. అలా మీరు నేర్చుకున్న వర్క్స్ అన్నీ డిఫరెంట్గా ట్రై చేయండి. ఫ్లవర్లో కానీ లీఫ్లో కానీ అందులో ట్రై చేస్తూ ఉంటే మీకు వర్క్ అనేది బాగా వస్తుంది. ఏదైనా బ్లౌజ్ మీద కుట్టినా దేని మీద కుట్టినా చాలా బాగుంటుంది అనమాట. ఇలాగ మనం చిప్స్తోను బీడ్స్తోను అయితే మనం ఇలా కుట్టుకోవచ్చు. మధ్యలో వచ్చి నేను స్ప్రింగ్ కుడతాను. మీరు కావాలంటే కుందన్ పెట్టుకోండి, లేకపోతే పూస పెట్టేసుకోండి. పూసలు కుట్టారు కదా, మధ్యలో ఒక పూస అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. మనకి ఫ్లవర్ అయితే ఇలా వచ్చింది. వీడియో చూసినప్పుడు తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు లైక్ చేయడం వల్ల నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా నేను ఇంకెన్నో మరో వీడియోస్ పెట్టడానికి నాకైతే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకేనా? అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. చూసారా, మధ్యలో స్ప్రింగ్ కుట్టేస్తున్నాను, లావ్ స్ప్రింగ్ తీసుకున్నాను. మీకు ఒకవేళ కుదరకపోతే పోస్ట్ పెట్టుకోండి, లేదా ముడి కుట్టన్నా వేసుకోవచ్చు, లేదా కుందనైనా అంటించేసుకోండి, గ్లూ పెట్టి కుందనైనా అంటించేసుకోండి. ఓకే, ఇలా వస్తుంది ఫ్లవరు. బాగుంది కదా? తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.